హలో ఫ్రెండ్స్, నా పేరు తన్వీర్. మీరు చూస్తున్నారు జాహీ తన్వీర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ రేషన్ కార్డ్ రిలేటెడ్ ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నాను. వీడియో మొత్తం మీరు ఎండ్ దాకా మీరు చూడండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు రేషన్ కార్డ్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్ ఇక్కడ రేషన్ కార్డ్ లో మీకు రిక్వైర్డ్ ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం మీరు ఎండ్ తక్ చూడండి. అయితే అఫీషియల్లీ గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ మనము ఇప్పుడు 6 బెనిఫిట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫు నుంచి 6 బెనిఫిట్ అప్పుడు మనం అప్లై చేశాము. ఓకే, ఇప్పుడు మీకు సపరేట్లీ రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఒక ఏం అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం మీకు ఉన్న రేషన్ కార్డ్ మీదనే మీరు అప్డేట్ చేయగలరు. అయితే మీరు న్యూలీ మ్యారీడ్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సపరేట్ రేషన్ కార్డ్ మీరు కావాలంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, కొత్త ఉన్న రేషన్ కార్డ్ లోనే మీరు అప్డేట్ చేయాలి. దానికి అప్డేట్ చేయాలంటే ఎవరిదైతే పేరు యాడ్ చేయాలి, ఎంతమందికి మీరు యాడ్ చేస్తున్నారు, మీ అబ్బాయి చిల్డ్రన్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఆ పాత రేషన్ కార్డ్ ఉన్న రేషన్ కార్డ్ లోపే మీరు అప్డేట్ చేయాలి. దానిలో అప్డేట్ కోసము మీకు డాక్యుమెంట్ ఎవరిది పేరు మీరు అప్డేట్ అక్కడ చేస్తారు, వాళ్ళ ఆధార్ కార్డ్ అక్కడ మీరు సబ్మిట్ చేయాలి. ఇంకా ఎవరిదైనా మీరు ఇంతకు ముందు తప్పు పేరు అయినా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ది ఎవరిదైనా మిస్ అయింది రేషన్ కార్డ్ లో ఇంతకు ముందు అప్డేట్ కాలేదు, సో మీరు ఇప్పుడు చేయగలరు. ఇప్పుడు అప్డేట్ మీరు వాళ్ళ రేషన్ కార్డ్ లో యాడ్ చేయడానికి ఆధార్ కార్డ్ వాళ్ళది ప్లస్ మీ పాత రేషన్ కార్డ్ ఇంకా అన్ని ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మీ ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఆధార్ కార్డ్ మెంబర్స్ ఉన్న వాళ్ళవి మీరు అక్కడ మీ సేవా సెంటర్ కి వెళ్లి మీరు అక్కడ అప్డేట్ చేయగలరు. సో మళ్ళీ మీకు చెప్తాను, పాత రేషన్ కార్డ్ మీదనే మీరు అప్డేట్ చేయగలరు. అయితే ఎవరిదైతే పేరు అప్డేట్ చేయాలి వాళ్ళ ఆధార్ కార్డ్ ప్లస్ ఉన్న పేర్ల వాళ్ళది ఆధార్ కార్డ్ ఇంకా రేషన్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ మీరు తీసుకుని మీ సేవ నియరెస్ట్ మీ సేవా సెంటర్స్ కి మీరు పోయి అప్లై చేయొచ్చు. సో ఇది ఒక చాలా గుడ్ న్యూస్ మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్, ఇంకా చాలా ఎక్కువ హ్యూజ్ అప్డేట్. ఎందుకంటే చాలా మంది కాలంతో మనము రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డ్ తోటి ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. అది అప్పుడు వచ్చినప్పుడు ఈ పాత రేషన్ కార్డ్ ఉంటది కదా, ఇప్పుడు మీరు పేరు అప్డేట్ చేస్తారు, అది రిమూవ్ చేసిన తర్వాత మీరు కొత్త రేషన్ కార్డ్ అది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు అప్డేట్ ఇక్కడ వెళ్ళి మీ సేవకి చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు పూర్తి ఇప్పుడు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయితే మీరు చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు మొత్తం అందజేస్తున్నాను, ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీరు ఫ్రెండ్స్ లో గ్రూప్ లో షేర్ చేయండి. కామెంట్ లో మనకు మీరు కమెంట్ చేయండి, మీకు రేషన్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కామెంట్ లో మీరు చేయండి, మేము మీకు రిప్లై చేస్తున్నాం. సో ఒకవేళ మీరు మా ఛానల్ కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ మీరు ప్రెస్ చేయండి. సో ఒక డైరెక్ట్ మనం ఏ వీడియో వేస్తున్నా గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్ రిలేటెడ్ మీకు ఫస్ట్ మీ ఫోన్ లోనే వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. గుడ్ బై.